Good afternoon, students. In this class, we will learn about this CBSE component based software engineering. ఆల్రెడీ నిన్న అప్లోడ్ చేసినటువంటి వీడియోలో మనం ఏఓపి గురించి చూసాము. సో ఇప్పుడు సిబిఎస్ఈ గురించి ఒక చిన్న బ్రీఫ్ చూద్దాము. ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పుకున్నాము. జస్ట్ దాని గురించి ఒక బ్రీఫ్గా వినండి, కొంచెం మీకు ఈజీగా ఉంటుంది ప్రిపరేషన్ కోసమని. సో మనం సిబిఎస్ఈ అంటే కాంపోనెంట్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని అంటారమ్మా, సిబిఎస్ఈ అబ్రివేషన్. సో ఇందులో ఏంటి అని అంటే సి అంటే కాంపోనెంట్స్ అని అన్నారు. కాంపోనెంట్స్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేసేటప్పుడు, ఏదైనా ఒక సిస్టమ్ని మనం అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు మనం ఏమనుకున్నామంటే చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాము. దాన్నే మాడ్యులారిటీ అని అంటారు. ఒక్కొక్క పార్ట్ని మనం మాడ్యూల్స్ అని అంటామన్నాం కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ కాంపోనెంట్ అమ్మా. సో దాన్నే మనం కాంపోనెంట్స్ అని కూడా చెప్పొచ్చు. సిబిఎస్ఈ ఈజ్ ఎ వే ఆఫ్ బిల్డింగ్ ఏ సాఫ్ట్వేర్ బై యూజింగ్ ద రెడీమేడ్ రీయూజబుల్ కాంపోనెంట్స్. అంటే ఏంటి? మనం ఇక్కడ ప్రతి మాడ్యూల్, ప్రతి కాంపోనెంట్ స్క్రాచ్ నుంచి డెవలప్ చేయకుండా, బేసిక్ నుంచి డెవలప్ చేయకుండా ఆల్రెడీ కొన్ని డెవలప్ చేసిన కాంపోనెంట్స్ రెడీగా ఉంటాయి. సో వాటిని మనం రీయూజ్ చేసుకుంటాం అన్నమాట. రెడీమేడ్ ఎలా అయితే మనము డ్రెస్సెస్ ఇవన్నీ మనకి ఆల్రెడీ రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయో అంటే ఇంకా వాటిని మనం స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు కదా. జస్ట్ మనము ఇన్స్టెంట్గా వాటిని మనకు అవసరం ఉన్నప్పుడు వేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ఏంటి అని అంటే ఈ కాంపోనెంట్స్ అనేవి రెడీమేడ్ అనమాట. అంటే వీటిని ఆల్రెడీ వీళ్ళు డెవలప్ చేసేసి ఉంటారు. డెవలప్ చేయడం అని అంటే ఆ సిస్టమ్ ప్రకారం అనాలిసిస్, డిజైనింగ్, టెస్టింగ్ ఇదంతా కంప్లీట్ అయిపోయినటువంటి రెడీ కాంపోనెంట్ అనమాట. సో దీన్ని జస్ట్ మనం యూస్ చేసుకోవడమే. అలాంటి కాంపోనెంట్స్ కొన్ని మార్కెట్లో ఉంటాయి. సో వీటిని మనం ఏం చేస్తాము అని అంటే మన సాఫ్ట్వేర్లో మనం డెవలప్ చేసేటువంటి సిస్టంలో మనం వాటిని యూస్ చేసుకుంటాం అన్నమాట. దాన్నే కాంపోనెంట్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని అంటారు. సో దీంట్లో కీ యాక్టివిటీస్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ కాంపోనెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పాము. అంటే ఏంటి? చెక్ ఇఫ్ ద కాంపోనెంట్స్ మీట్ ద. సో మనం చాలా కాంపోనెంట్స్ ఉంటాయి కదా. సో దాంట్లో ఏ కాంపోనెంట్ మన రిక్వైర్మెంట్స్కి, మన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్కి సెట్ అవుతుందో, మీట్ అవుతుందో చెక్ చేసుకోవడం అనమాట. దాన్ని కాంపోనెంట్ క్వాలిఫికేషన్ అని అంటారు. సో చాలా ఉంటాయి కాంపోనెంట్స్, రెడీమేడ్ కాంపోనెంట్స్. వాటిలో మన రిక్వైర్మెంట్స్కి ఏదైతే సెట్ అవుతుందో వాటిని మనం సెలెక్ట్ చేసుకొని యూస్ చేసుకుంటాం. దాన్ని ఏమంటారు అని అంటే కాంపోనెంట్ క్వాలిఫికేషన్ అని అంటారు. చెక్ ఇఫ్ ఏ కాంపోనెంట్స్ మీట్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అండ్ కెన్ బి రీయూజ్డ్. తర్వాత ఏంటి? కాంపోనెంట్ అడాప్షన్. ఓకే, మీరు ఒక కాంపోనెంట్ని మీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఏం చేస్తాము? మన సిస్టంలో యాడ్ చేసుకుంటాం. మనం డెవలప్ చేసేటువంటి అప్లికేషన్లో లేదా సాఫ్ట్వేర్లో లేదా సిస్టంలో మనం ఆ కాంపోనెంట్ని ఏం చేస్తాము అని అంటే దాన్ని మనం యూస్ చేసుకుంటాం. దాన్ని ఏమంటారంటే కాంపోనెంట్ అడాప్షన్ అని అంటారు. మరి అడాప్ట్ చేసుకున్నప్పుడు మనం ఆ కాంపోనెంట్ని కావాలంటే మనకు కావాల్సిన విధంగా కొంచెం మాడిఫై చేసుకోవచ్చు. లేదనంటే ఇంకా కాంపోనెంట్ సెట్ కావట్లేదు అనుకోండి, మన సిస్టమ్ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ కాలేదనుకోండి, ఆ కాంపోనెంట్ కాకుండా వేరే కాంపోనెంట్నైనా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. మాడిఫై ఆర్ రీప్లేస్ ద కాంపోనెంట్స్ ఇఫ్ దే డు నాట్ మ్యాచ్ ద సిస్టమ్ నీడ్స్. మన సిస్టమ్ నీడ్స్కి అది కానీ మ్యాచ్ కాలేదు అనుకోండి ఇన్ కేస్, అప్పుడు కావాలంటే దాన్ని మనం మాడిఫై అయినా, లైట్ చేంజెస్ అయినా చేసుకోవచ్చు. లేదా ఆ కాంపోనెంట్ కాకుండా వేరే కాంపోనెంట్తో అయినా రీప్లేస్ చేసుకోవచ్చు. దాన్ని కాంపోనెంట్ అడాప్షన్ అని అంటారు. కాంపోనెంట్ కాంపోజిషన్ అంటే ఏంటి అని అంటే మరి మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ ఫైనల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మ్యాచ్ అయిన కాంపోనెంట్ని తీసుకొచ్చి మన వర్కింగ్ సిస్టమ్ తోటి కంబైన్ చేసే విధానాన్ని ఏమంటారు అని అంటే కాంపోజిషన్ అని అంటారు. కంబైన్ కాంపోనెంట్ టు క్రియేట్ ఏ వర్కింగ్ సిస్టమ్, దట్ ఈస్ కాంపోనెంట్ కాంపోజిషన్. తర్వాత కాంపోనెంట్ అప్డేట్ అంటే ఏంటి? మనం ఇది తీసుకున్నటువంటి కాంపోనెంట్ మనం తయారు చేసింది కాదు, ఎవరో థర్డ్ పార్టీ పీపుల్ రెడీ చేసింది. కాబట్టి ఇఫ్ నెససరీ మనము ఆ కాంపోనెంట్ మనం చేసింది కాదు కదా, మనం ఎందుకు అప్డేట్ చేస్తాం అనేది కాదు. కీప్ ద కాంపోనెంట్స్ అప్డేటెడ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ ప్రొవైడర్స్. సో దాన్ని మనము అప్డేట్ చేసుకోవాలి. సో రైట్. సో ఇవి ఏంటి అని అంటే
కీ యాక్టివిటీస్. ఫస్ట్ వన్ కాంపోనెంట్ క్వాలిఫికేషన్. కాంపోనెంట్ క్వాలిఫికేషన్ అంటే చాలా రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్లో మన రిక్వైర్మెంట్స్కి ఏది సెట్ అవుతుంది అనేది చెక్ చేసుకునే విధానాన్ని కాంపోనెంట్ క్వాలిఫికేషన్ అని అంటారు. వన్స్ మనం చెక్ చేసుకున్న తర్వాత మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఆ కాంపోనెంట్ని తీసుకొచ్చి మనం ఏం చేస్తాము అని అంటే మనం కావాలంటే దాన్ని మోడిఫై చేసుకోవచ్చు, లేదంటే రీప్లేస్ చేసుకొని మనము ఆ కాంపోనెంట్ని అడాప్ట్ చేసుకుంటాం. సో రైట్, దాన్ని కాంపోనెంట్ అడాప్షన్. క్వాలిఫికేషన్లో జస్ట్ మనం ఏం చేస్తాము అని అంటే చెక్ చేస్తాం ఆ కాంపోనెంట్ అనేది సిస్టమ్ రిక్వైర్మెంట్స్ని మీట్ అవుతుందా లేదా అనేది. రైట్, తర్వాత ఏంటి అని అంటే ఆ చాలా కాంపోనెంట్స్లో నుంచి మనము ఒక కాంపోనెంట్ని అది మన రిక్వైర్మెంట్స్కి సెట్ అవుతుందా లేదా చెక్ చేసుకున్న తర్వాత దాన్ని అడాప్ట్ చేసుకుంటాం. దాన్ని కాంపోనెంట్ అడాప్షన్ అని అంటారు. ఆ అడాప్ట్ చేసుకునేటప్పుడు మనం దాన్ని ఆ కాంపోనెంట్ని కావాలంటే లైట్ మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు, లేదు ఆ కాంపోనెంట్ సెట్ కాలేదనుకోండి మళ్ళీ కావాలంటే ఇంకొక కాంపోనెంట్ని రీప్లేస్ చేసుకోవచ్చు ఆ కాంపోనెంట్. దాన్ని అడాప్షన్ అని అంటారు. కాంపోజిషన్ అంటే ఏం లేదు, ఆ కాంపోనెంట్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో మాడిఫై చేసుకున్నామో మనకి తగ్గట్టుగా ఆ కాంపోనెంట్ని తీసుకొచ్చి మన వర్కింగ్ సిస్టమ్ అంటే మనం ఏ సిస్టమ్ అయితే మనం ఏ సాఫ్ట్వేర్ అయితే రెడీ చేస్తున్నామో ఏ అప్లికేషన్ అయితే రెడీ చేస్తున్నామో దాంతో కంబైన్ చేసుకుంటాం. కంబైన్ కాంపోనెంట్స్ టు క్రియేట్ ఏ వర్కింగ్ సిస్టమ్. దాన్ని కాంపోజిషన్ అని అంటారు. అప్డేట్ అంటే ఏంటి, ఆ కాంపోనెంట్ థర్డ్ పార్టీ ప్రొవైడ్ చేసిన కాంపోనెంట్ అయినప్పటికీ దాన్ని మనం ఏం చేసుకోవాలి అని అంటే అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కీప్ ద కాంపోనెంట్స్ అప్డేటెడ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ ప్రొవైడర్స్. రైట్, సో దాని కీ యాక్టివిటీస్ ఆఫ్ సిబిఎస్ఈ, కాంపోనెంట్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. మరి దీంట్లో ప్రిన్సిపల్స్ ఏంటి అని అంటే ఇవేంటి అంటే కీ యాక్టివిటీస్. ఇందాక మనం చెప్పింది సిబిఎస్ఈ యొక్క కీ యాక్టివిటీస్. మరి ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంపోనెంట్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏంటి అని అంటే రీయూజ్ ఓవర్ రీబిల్డ్. అంటే ఏంటి, మళ్ళీ రీబిల్డ్ చేయకుండా ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్, అంటే బేసిక్ నుంచి ప్రతి కాంపోనెంట్ మనం డెవలప్ చేయకుండా మనం జస్ట్ ఏం చేస్తాం, సిబిఎస్ఈ ఏం ఎంకరేజ్ చేస్తుంది అని అంటే ఆల్రెడీ బిల్డ్ చేసినటువంటి సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ రెడీ చేసినటువంటి రెడీమేడ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము రీయూజ్ చేసుకుంటాం అన్నమాట. దాన్ని రీయూజ్ ఓవర్ రీబిల్డ్ చేయకుండా ఆల్రెడీ ఉన్న కాంపోనెంట్స్ని మన సాఫ్ట్వేర్ అప్లికేషన్లో యూజ్ చేసుకోవడాన్ని రీయూజ్ అని అంటారు. మాడ్యులారిటీ అంటే ఏంటి, మనకి తెలుసు సిస్టమ్ని మనం చిన్న చిన్న ఇండిపెండెంట్ కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తాము. అంటే ఈజీగా ఉండడం కోసం ఒకేసారి డెవలప్ చేయరు కదా సిస్టమ్ని, సో మనం చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాము. ఆ పార్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్క దానికి ఇండిపెండెంట్ పార్ట్స్, అంటే ఒక పార్ట్ ఇంకొక పార్ట్ మీద, ఒక కాంపోనెంట్ ఇంకొక కాంపోనెంట్ మీద డిపెండ్ అవ్వవు అనమాట. సో అలాంటి ఒక ఇండిపెండెంట్ కాంపోనెంట్స్ని మనం రెడీ చేయడం డివైడ్ చేసుకుంటాం. సిస్టమ్ని ఏమంటాము అంటే చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాము. వాటిని ఇండిపెండెంట్ కాంపోనెంట్స్ అనొచ్చు, మాడ్యూల్స్ అనవచ్చు. సో మరి ఈ ఒక్కొక్క మాడ్యూల్ని మనము డెవలప్ చేసుకుంటూ వస్తామన్నమాట. సో దాన్ని ఏమంటారు అంటే మాడ్యులారిటీ అని అంటారు. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, మరి ఈ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో మనం డివైడ్ చేసుకున్నాం చూసారా చిన్న చిన్న కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి అని అంటే ఈచ్ కాంపోనెంట్ హైడ్ ఇట్స్ ఇంటర్నల్ డీటెయిల్స్. దాని ఇంటర్నల్ కోడింగ్ అంతా మనకి ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని హైడ్ చేసి ఓన్లీ నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటో, నెసెసరీ ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఇంటర్ఫేస్ ద్వారా, వెల్ డిఫైన్డ్ ఇంటర్ఫేస్ ద్వారా మనకి ఎక్స్పోజ్ చేస్తారు, చూపిస్తారు. దాన్ని ఏమంటారు అని అంటే ఎన్క్యాప్సులేషన్ అని అంటారు. లూజ్ కపులింగ్ అంటే మనకి తెలుసు, మనం డివైడ్ చేసినటువంటి ఈ కాంపోనెంట్స్ అనేవి ఒకదాని మీద ఒకటి డిపెండెన్సీ ఉండకూడదు. మనకి ఎలా ఉండాలి అని అంటే ఈ కపులింగ్ అంటే ఏంటి అని అంటే కపులింగ్ అంటే డిపెండెన్సీ. ఒక కాంపోనెంట్కి ఇంకొక కాంపోనెంట్కి మధ్య కపులింగ్ అనేది తక్కువ ఉండాలి, డిపెండెన్సీ అనేది తక్కువ ఉండాలి. దాన్ని కాంపోనెంట్ షుడ్ బి మినిమల్లీ డిపెండెంట్, అంటే వీలైనంత తక్కువ డిపెండెన్సీ ఉండాలి, కాంపోనెంట్స్ మధ్య డిపెండెన్సీ తక్కువ ఉండాలి. దాన్నే లూజ్ కపులింగ్ అని అంటారు. తర్వాత స్టాండర్డైజ్డ్ ఇంటర్ఫేసెస్. మరి ఈ కాంపోనెంట్స్ అన్నిటికీ మనము ఒక స్టాండర్డ్ ఇంటర్ఫేస్ని మెయింటైన్ చేయాలి. అలా ఉంటేనే ఈజీగా ఒక కాంపోనెంట్ ఇంకొక కాంపోనెంట్తో ఇంటిగ్రేషన్ అనేది ఈజీ ఉంటుంది స్టాండర్డైజ్ ఇంటర్ఫేస్ ద్వారా. రైట్, ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలవు. సో ఇవేంటి అని అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ సిబిఎస్ఈ.
రీయూజ్ ఓవర్ రీబిల్డ్ అంటే మళ్ళీ రీబిల్డ్ చేయకుండా ఆల్రెడీ రెడీగా ఉన్న కాంపోనెంట్స్ని మళ్ళీ రీయూజ్ చేసుకోండి, దాన్ని రీయూజ్ ఓవర్ రీబిల్డ్ ప్రిన్సిపల్ అని అంటారు. మాడ్యులారిటీ అంటే ఏంటి అంటే సిస్టమ్ని మనం ఒకేసారి డెవలప్ చేయకుండా చిన్న చిన్న పార్ట్స్గా కాంపోనెంట్స్గా డివైడ్ చేసుకొని డెవలప్ చేస్తాము, దాన్ని మాడ్యులారిటీ అంటారు. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి అంటే ఒక్కొక్క మాడ్యూల్ ఎలా ఉండాలి అని అంటే ఓన్లీ నెసెసరీ ఇన్ఫర్మేషన్ని మాత్రమే మనకి ఎక్స్పోజ్ చేయాలి, దాని ఇంటర్నల్ డీటెయిల్స్ అంతా హైడ్ చేస్తాము, దాన్ని ఎన్క్యాప్సులేషన్ అని అంటారు. లూజ్ కపులింగ్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ మధ్య డిపెండెన్సీ తక్కువ ఉండాలి. స్టాండర్డైజ్ ఇంటర్ఫేస్, ఈ కాంపోనెంట్స్కి అన్నిటికీ ఒక స్టాండర్డ్ ఇంటర్ఫేస్ ఉండాలి, సో దట్ మనం ఈజీగా ఇంటిగ్రేట్ చేయగలం ఒక కాంపోనెంట్ని ఇంకొక కాంపోనెంట్. అలా ఇంటిగ్రేట్ చేస్తేనే కదా ఫైనల్ సిస్టమ్ అనేది మనకి రెడీ అవుతుంది. సో ఇది ప్రిన్సిపల్స్. మరి దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ఫాస్టర్ డెవలప్మెంట్. ఆబ్వియస్లీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, రెడీమేడ్ కాంపోనెంట్స్ని వాడుతున్నాం కదా, మళ్ళీ కోడ్ రాయాల్సిన అవసరం లేదు, టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ పని తగ్గిపోతుంది కాబట్టి ఫాస్ట్గా డెవలప్ చేయవచ్చు. కాస్ట్ ఎఫెక్టివ్, సో కాస్ట్ కూడా తగ్గుతుంది, ఎందుకనంటే హియర్ వీఆర్ యూజింగ్ ద ప్రీ బిల్ట్ కాంపోనెంట్స్, ఆల్రెడీ రెడీ చేసిన కాంపోనెంట్స్ని వాడుతున్నాం కాబట్టి. సో మరి ఇక్కడ ఇలా వాడడం వల్ల ఏమవుతుంది, కాస్ట్ తగ్గుతుంది, దాని మీద మనము ఇన్వెస్ట్ చేయాల్సిన రిసోర్సెస్ తగ్గిపోతాయి. సో ఫైనల్గా మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది ఇలా సిబిఎస్ఈ అప్రోచ్ని ఫాలో అవ్వడం వల్ల. ఇంప్రూవ్డ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే మనం యూజ్ చేసే కాంపోనెంట్స్ బాగా టెస్ట్ అయిపోయినాయి అనమాట, ప్రూవెన్ అనమాట. ఇవన్నీ రీయూజబుల్ కాంపోనెంట్స్ ఆర్ ఆఫెన్ టెస్టెడ్ అండ్ ప్రూవెన్ కాబట్టి లీడింగ్ టు మరి అలాంటి టెస్ట్ చేసినటువంటి కాంపోనెంట్స్ మనం వాడడం వల్ల మనకి ఆబ్వియస్లీ తక్కువ ఎర్రర్స్ వస్తాయి, మంచి బెటర్ రిలయబిలిటీ ఉంటుంది, మనకి అక్కడ క్వాలిటీ మంచిగా వస్తుంది అనమాట, ఎందుకనంటే ఆల్రెడీ టెస్టెడ్ కాంపోనెంట్స్ని వాడుతున్నాం కాబట్టి. అండ్ దెన్ ఈజియర్ మెయింటెనెన్స్. సో మనం ఇక్కడ ఏం చెప్పాము, సిబిఎస్ఈలో మాడ్యులారిటీ అనే ఒక ప్రిన్సిపల్ చూసాం. మాడ్యులారిటీ ప్రకారం మనం ఏం చేస్తాం, సిస్టమ్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకొని డెవలప్ చేస్తాం కాబట్టి మాడ్యులర్ కాంపోనెంట్స్ మేక్ ఇట్ ఈజియర్ టు అప్డేట్ ఆర్ ఇన్ కేస్ ఏదైనా ఒక మాడ్యూల్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఎర్రర్ వచ్చింది, ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఈజీగా దాంట్లో మనం మాడిఫై చేయొచ్చు వితౌట్ డిస్టర్బింగ్ ద అదర్ కాంపోనెంట్స్, అదర్ మాడ్యూల్స్, దాన్ని ఈజీగా రీప్లేస్ చేయొచ్చు, ఈజీగా మనం సిస్టమ్ని మెయింటైన్ చేయొచ్చు, రైట్. సో దట్స్ వై ఇట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సిబిఎస్ఈ, దట్ ఈస్ ఈజియర్ మెయింటెనెన్స్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ స్కేలబిలిటీ అంటే ఏంటి, ఈ సిబిఎస్ఈ సిస్టమ్ని మనం అప్రోచ్ని ఫాలో అయినట్లయితే మనం స్కేలబిలిటీ ఈజీగా కొత్త ఫీచర్స్ని యాడ్ చేయొచ్చు. న్యూ ఫీచర్స్ కెన్ బి యాడెడ్ బై ఇంటిగ్రేటింగ్ మోర్ ఏదైనా ఒక కొత్త ఫీచర్ని యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి, ఈజీగా ఒక కాంపోనెంట్ని డెవలప్ చేసి ఆల్రెడీ ఉన్న సిస్టమ్కి మనము ఇంటిగ్రేట్ చేసేయచ్చు. ఈ విధంగా మనము స్కేలబిలిటీ ఇన్ ద సెన్స్ న్యూ ఫీచర్స్ని మనం యాడ్ చేయొచ్చు, రైట్. సో ఇవేంటి అని అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ సిబిఎస్ఈ. సో ఇది ఓవరాల్గా సిబిఎస్ఈ ఇదే ఉండేది. సో ఫస్ట్ వన్ అసలు సిబిఎస్ఈ అంటే ఏంటి, దాంట్లో చేసేటువంటి కీ యాక్టివిటీస్ ఏంటి, వాటి ప్రిన్సిపల్స్, అడ్వాంటేజెస్, రైట్. థ్యాంక్ యూ.